కూటమి ధర్మం 20 ఏళ్ల బంధం ఇది అధినేతల మాట. కానీ మాదే రాజ్యం మాదే అధికారం ఇది క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల మాట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు అంతా ఒకటే అని చెబుతున్నా కింద మాత్రం క్యాడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. సీట్లు మావి, నామినేటెడ్ పదవులు మావి, పెత్తనం కూడా మాదే అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తుంటే మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అసలు కర్నూలు గడ్డపై కూటమిలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలు భీష్మించుకోవడాల వెనుక మతలబ్ ఏంటి? అసలు కర్నూలు జిల్లాలో కూటమి ధర్మం నడుస్తోందా? కూటమిలో వరుస వివాదాలకు గల కారణాలేంటి? ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమిలో జరుగుతున్న తెరల వెనక తెరచాటు రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ గత ఎన్నికల్లో కూటమి ప్రపంచనానికి అడ్డాగా మారింది. 11 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లను గెలుచుకుని టీడీపీ క్లీన్ స్వీప్ చేయగా చరిత్రలో మొదటిసారి ఆదోని గడ్డపై బీజేపీ జెండా ఎగిరింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి 12 అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈ భారీ విజయం వెనుక 3 పార్టీల కార్యకర్తల రక్తం, చెమట ఉన్నాయి. విభేదాలున్నా, అవమానాలు ఎదురైనా ఒక్క ఛాన్స్ అంటూ కసితో పనిచేశారు. కానీ అధికారం వచ్చాక సీన్ రివర్స్ అయింది. జిల్లాలో మెజారిటీ స్థానాలు టీడీపీనే కావడంతో ఆ పార్టీ నేతలు మేము చెప్పిందే వేద ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 14 నియోజకవర్గాల్లోనూ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అధికారం చేపట్టిన కొన్ని నెలలకే నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల కోసం భారీ లాబింగ్ నడిచింది. తీరా చూస్తే కీలక పదవులన్నీ సైకిల్ పార్టీ ఖాతాలోకి వెళ్లగా జనసేన, బీజేపీలకు నామమాత్రపు పదవులే దక్కాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జిల్లాలో అసంతృప్తి సెగలు అధిష్టానానికి చేరడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు రంగంలోకి దిగారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని బీజేపీకి, ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సొంత పార్టీ నేతల ఒత్తిడిని కాదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు మాత్రం ససేమిరా అంటున్నారట. ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేన మహిళా నేతకు కేటాయిస్తే స్థానిక ఎమ్మెల్యే మాత్రం భీష్మించు కూర్చున్నారట. మాకు తెలియకుండా పదవులు ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారట. మిగతా డైరెక్టర్ల పేర్లివ్వకుండా అడ్డుపడుతూ ఉండడంతో పదవి వచ్చినా ప్రమాణ స్వీకారం చేయలేక జనసేన నేతలు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా చూస్తున్నారట. కూటమి సమీకరణాలు చెబితే పదవులు వదులుకోవాలా అన్నది తమ్ముళ్ల ప్రశ్న. మరోవైపు ఆదోని నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ బీజేపీ పోరు పతాక స్థాయికి చేరింది. ఎమ్మెల్యే సీటు బీజేపీకి వెళ్లడం ఇష్టం లేని కొందరు టీడీపీ నేతలు లోలోపల బీజేపీకి చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్లు వేస్తున్నారు. పైకి నవ్వుతూ పలకరిస్తున్నా లోపల మాత్రం ఎప్పుడు గోతిలో పడేద్దామా అని ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఇదిలా ఉంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. నందవరం మండలంలో బీజేపీ జెండా గద్దె కట్టేందుకు ప్రయత్నిస్తే టీడీపీ నేతలు అడ్డుకోవడమే కాకుండా పోలీసులతో కేసులు పెట్టించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అనుచరులు తమను బహిరంగంగా బెదిరిస్తున్నారని, పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఇదంతా జరుగుతుందా అంటూ బీజేపీ క్యాడర్ మండిపడుతోంది. కూటమిలో ఉండి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇక కూటమి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాషాయం వర్సెస్ పసుపు యుద్ధం మొదలై పాకాన పడింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. జనసేన, బీజేపీలను తక్కువ చేసి చూడటం వల్ల రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తమ్ముళ్ల తీరు మారకపోతే ఓటర్లు కూడా పునరాలోచనలో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
మొత్తానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమిలో వర్గపోరు పీక్ స్టేజ్కి చేరినట్టు తెలుస్తోంది. మెజారిటీ స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో తెలుగు తమ్ముళ్లే ఆధిపత్యం చెలాయించాలని ట్రై చేయడం, నామినేటెడ్ పదవుల్లో వివక్ష చూపించడం జనసేన, బీజేపీ నాయకుల్లో అసంతృప్తి పెరగడానికి కారణమైందని అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది. మరి నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ని కూటమి పెద్దలు ఎలా పూడుస్తారు? నాయకుల సయోధ్య సాధ్యమేనా? లేక గ్యాప్ ఇంకా పెరుగుతుందా? శ్రీశైలం, ఆళ్లగడ్డ వివాదాలు ఎటు దారితీస్తాయి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెడతారా? లేక జిల్లాల్లో కూటమి కథ కంచికేనా? ప్రభుత్వానికి కర్నూలు రాజకీయం ఒక మిస్టరీలా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.